మహారాష్ట్రలో ఏదైతే పరాత్వడ నగరానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనేవాడు ఆడపిల్లల్ని మాయ మాటలు చెప్పి వాళ్ళని ముంబై పూణేలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అశ్లీల వీడియోలు తీశాడు అన్నటువంటి ఆరోపణలతో మొత్తం 300 వీడియోలు దొరికింది చూసాం కదా. ఈ వీడియోలను ఉపయోగించి బాలికలను బ్లాక్మెయిల్ చేయడంతో పాటు కొన్నింటికి ఆన్లైన్లో కూడా షేర్ చేయడం. ఓ వింతపత్రం ద్వారా రాజ్యసభ ఎంపీ అనిల్ బొండేకి విషయం తెలుస్తూ నిందితుడు అకృత్యాలు వెలుగులోకి వచ్చి పోలీసులు వాడిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో సైబర్ సెల్ సాయంతో ఆన్లైన్లో షేర్ అయినటువంటి వీడియోలను తొలగించే పని పక్కన ప్రభుత్వం చెప్తోంది. అదే సందర్భంలో వీడి ఇంటి మీదకి బుల్డోజర్ని పంపించారు. ఇప్పుడు 180 మంది బాలికలను లైంగికంగా వేధించి 350కి పైగా అశ్లీల వీడియోలు చిత్రీకరించినటువంటి ఈ వ్యవహారం మీద దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో నిందితుడి కుటుంబానికి గతంలోనే నోటీసులు జారీ చేయడం వల్లే కూల్చుతున్నాం అంటూ ఇప్పుడు ప్రవీణ్ పర్యవేక్షణలో బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ పర్యవేక్షణలో బుల్డోజర్ ఆపరేషన్ జరిగింది. అతని నివాసానికి సమీపంలోని అక్రమ కట్టాలని సైతం ఇప్పుడు కూల్చివేతలు జరిగినాయి.